మీ భర్త ఆర్కే ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు. అయితే ఈ సస్పెన్షన్ మధ్యలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్కడున్నా తను రక్షణగానే ఉంటాడు. నాకు మొదటి నుంచి ఆ నమ్మకం ఉంది. ప్రజలు తను రక్షించుకుంటారు. ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది. ఏదో ఒక రూపంలో తను కాపాడుకుంటారు. ఒకవేళ ఒకవేళ ఆర్కేకి ఏదైనా జరిగినా, ఒకవేళ అనారోగ్య రీత్యా అయితేమి, ఎన్కౌంటర్ రీత్యా అయితేమి జరిగినా కూడా ఆ ఉద్యమం అనేది ఆగిపోదు. ఆర్కే తోటి అది ఆగదు అనేది నా నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే ఆర్కే కన్నా ముందు చాలామంది అమరులయ్యారు. ఆర్కే కన్నా కేంద్ర కమిటీ సభ్యులైతే చాలామంది అమరులయ్యారు. ఆగిపోయిందా? ఆగలేదు. ఆర్కే ఒక్క చోట ఆగిద్దా? ఆగదు. ఆర్కే లాంటి వాళ్ళు 10 మంది అయినా ఆగదు. వాళ్ళు వ్యక్తులు అంతే. ప్రజలు తలుచుకుంటారు, ఈ సమాజాని కోసం వాళ్ళు వంతు చేసుకుంటారు, వాళ్ళు కాపాడుకోవడానికి ఫైట్ చేస్తారు. ఎవరో ఒకళ్ళు మద్దతు ఇవ్వడానికి ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తుంటారు. ఒక నాయకత్వాన్ని నడిపించడానికి ఎవరో ఒకళ్ళు ముందు ఉంటారు, వాళ్ళకి అండగా నిలబడుతూ ఉంటారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళ భూములు కాపాడుకుంటారు. ఆ చైతన్యం పెరుగుతుంటుంది. ఆ క్రమంలో ఎంతో కొంత ఈరోజు నష్టపోవచ్చు. ఒక బిడ్డని కనాలంటే ఎంత రక్తం కొంచెమైనా చిందించకుండా బిడ్డ పుట్టరు. అలాగే ఉన్నతమైన సమాజం కోసం ఈ రక్త తర్పణాలు అనేది జరుగుతున్నాయి. వాళ్ళు చనిపోతున్నారు. అది కాకపోతే కొంచెం తగ్గితే బాగుండు, హింస తగ్గితే బాగుండు. ఎప్పుడు జరుగుతున్నది శ్రీకాకుళం ఉద్యమాలు అప్పటి నుంచి హింస, మరి రక్తపాతం అనేది, ఈ హింస అనేది ఎక్కువగానే ఉందనేది బాధ ఉంటుంది. తగ్గితే బాగుండు, కొంచెం హింస అనేది తగ్గుతుంటే బాగుంటుంది అనేది ఆశ ఉంటుంది ఎవరికైనా. మనం చూసేవాళ్ళం ఎవరైనా కూడా ఇంతేనా, ఇంకా ఈ సమాజం ఇంకా ఇట్లా ఈ రక్తం పోవటమేనా, ఎంతోమంది బలి కావటమేనా అనిపిస్తుంటుంది. మీరు ఒకటి చెప్పండి, ఆర్కే భార్యగా, ఒక భార్య మనసు మీ భర్త ఏమై ఉంటాడు అని, మీకు క్షేమంగా ఉన్నాడని మీకు అనిపిస్తుంది అంటారా? క్షేమంగానే ఉంటాడు. క్షేమంగా ఉంటాడు. అయితే మీరు ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు ఈ బూటకపు ఎన్కౌంటర్ గురించి. అంటే ఎన్ని న్యాయ విచారణలకు పోయినా ప్రతి ఒక్క ఎన్కౌంటర్ జరిగినప్పుడు అంతా కూడా విప్లవ సంఘాలు ఇవన్నీ కూడా కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నాయి. ఇది ఒక బూటకపు ఎన్కౌంటరు, ఏకపక్షంగా కాల్పులు జరిపారు, దీని మీద న్యాయ విచారణ వేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, దోషులను శిక్షించండి అని. ఏ దాంట్లో కూడా రుజువు కాలేదు. అన్నీ కూడా పాలకులు చేసే ప్రయత్నాలు అని అందరూ అనుకుంటుంటారు. అయితే మీకు హైకోర్టుకు వెళ్ళినా మీకు న్యాయం జరగని పక్షంలో తర్వాత మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? హైకోర్టుకి వెళ్ళినా ఇప్పుడు మేధావులు వీళ్ళంతా ఇప్పుడు చాలా మంది జనాలు అంటారు కదండి, చట్టం ఉంది కదా, మరి కోర్టులు ఉన్నాయి, మీరు ఎందుకు మాట్లాడరు అని అంటారు. సరే, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, ఏం చేయట్లేదు. సరే, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ పోలీసు చేతిలో ఉన్నారు. కనీసం చట్టపరంగా మేము అడుగుతున్నాము ఈరోజు, మరి మీరు ఇట్లా చేయొచ్చు అనేది. కనీసం అప్పుడు అర్థం అవుతుంటుంది ఏమాత్రం చేస్తున్నారు, చట్టం ఏమాత్రం వాళ్ళకి చట్ట ప్రకారం కొట్లాడుతుంటే ఏమాత్రం వాళ్ళని న్యాయం జరుగుతుంది అనేది అపోహాలు పోతాయి. చేస్తే కొంచెం గౌరవం ఉంటుంది మిగతా వాళ్ళకి, చట్టం నిజమే ప్రజలు ఉన్నదనేది. చేయట్లేదు కదా, ఆ చట్టం మీద కూడా వ్యతిరేకత వస్తుంది మిగతా వాళ్ళకి. మాకేదో నమ్మకం, నిజమే, ఒక ఆశతోటి వెళ్తాం, లేదు ప్రజల కోసం మీరు కూడా చూడండి అమ్మా, ఏమాత్రం చట్టం మాకు న్యాయం చేస్తుందని అనే దాన్ని తెలుసుకుంటారనే చట్టం దగ్గరికి వెళ్ళాను నేను. ఇది ఒక్కటే గట్టిగా పిడివాదంగా పట్టుకోవటం కాదు, దీన్ని వాళ్ళు ఎందుకు ఏంటి ఇంత హింస అనేది ఆలోచిస్తే బాగుంటుంది. కోర్టు ప్రకారం, చట్ట ప్రకారం పట్టుకున్నా ఒకవేళ చాలామంది బయట అరెస్టులు చేయండి, అది నేను కోరుకుంటున్నాను. అరెస్ట్ చేయండి, చట్ట ప్రకారం మీరు వాళ్ళు చేసిన నేరాలు ఏంటో నిరూపించండి.
బయట జరుగుతున్నాయి కదా, అట్లా చేస్తే ఉంటుంది. కానీ ఎంతసేపు మొత్తం వేల వేల మందిని లేదు లేదంటూనే మొత్తం కేటాయించి వందల వేల మందిని అడవి మీదకు పంపించి అడవిలో ఉన్నటువంటి గిరిజనులు అయితేమి ప్రజలు గిరిజనుల్ని మావోయిస్టులని ఇట్లా ఊచకోతం కోయడం అనేది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలండి, ఆపాలి. వాళ్ళు చేస్తారా, వాళ్ళు ఖండిస్తాము, ఎవరైనా ఖండిస్తారు వాళ్ళు చేస్తే. వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనుషులు ఇంకా వాళ్ళు ప్రోత్సహించటమే. మనుషులకి బాలు గట్టి కొడితే పైకి అంత ఎత్తుకు ఎదిగిద్ది, అంత గట్టి కొడితే అంత పైకి అవుతుంది. అంత హింస జరుగుతుంది ఆ రోజు. ఆవేశం అనేది ప్రజల్లో కానీ ఎవరిలో అయినా కూడా వచ్చింది. నాకు నిజంగా ఇంత ఆవేశం వస్తుంది. అసలు చిన్నప్పటి నుంచి నేను చాలా సాఫ్ట్, అసలు చాలా చాలా సున్నితంగా ఉన్నాను. మాట్లాడేదాన్ని కాదు ఎవరితోని. ఎక్కడైనా గొడవలు కానీ అట్లా అంటే నా భయం. అలాంటిది ఈరోజు ఎవరు నాకు ఇంత నేర్పించి ఈ శక్తి ఎట్లా వస్తుంది? ఈ వ్యవస్థలో వీళ్ళు చూసినందువల్ల, వీళ్ళు చేసే వీళ్ళ వల్ల నాలో ఉన్న నేను కూడా స్పందించి ఆవేశం వస్తుంది. అంతేగాని వీళ్ళు ఇట్లా చేసి దీన్ని ఆపాలని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఆలోచించాలనేది నేను పాలకవర్గాలకి. ఇంకొక విషయం చెప్పండి అమ్మా, మీరు మావోయిస్ట్ ఉద్యమాలలో పని చేశారా, లేక మీ భర్తను ఎప్పుడైనా చూడటానికి వెళ్ళి వచ్చేవారా? అంటే శిరీషగా ఉన్న మీరు పద్మక్కగా మార్పు కావడానికి కాదు. అక్కడికి చూడడానికి వెళ్ళాను, భర్తని కలవాలి. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి తెలియకూడదు, మన పేరు తెలియకుండా ఉండాలి కదా అనే దాంతో వేరే పేరు పెట్టుకుంటాము. అంతేగాని నేను అక్కడ ఉండి పని చేసింది లేదు. కలవడానికి వెళ్ళాను, 10 రోజులు ఉండేదాన్ని, 1 వారం ఉండేదాన్ని. ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సి వచ్చేది, నెల రోజులకు కూడా కలిసేవాళ్ళు కాదు. అలాంటప్పుడు ఎవరో ఒక అక్కడ పనిచేసే వాళ్ళు ఒక దళంతో ఉండాల్సి వచ్చేది. ఆ క్రమంలో తర్వాత కలిసేవాళ్ళం. ఒక 10 రోజులు అట్లా ఉండేవాళ్ళని, ఇంకా దాన్ని వచ్చేసేదాన్ని. బాబున్నాడు కాబట్టి ఇట్లా ఉండేదాన్ని, బాబు కోసం ఉండేదాన్ని. ఆరోగ్యరీత్యా కూడా బాగుండేది కాదు కాబట్టి నేను బయటనే ఉన్నాను. సరే అమ్మా, మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే మీ భర్త మీ కుమారుడైన పృథ్వీని తలుచుకుంటూ మా కోసం మీరు ఒక మంచి సింగరు, జననాట్య మండలిలో పాడారు. మా కోసం ఒక చిన్న పాట ఆలకించగలరు? మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది. మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజం తెస్తది. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది. మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజం తెస్తది. బిడ్డని కంటున్న తల్లికి పురిటి నొప్పులెంత సహజమో, పేదల రాజ్యంబు కోసం వీరుల త్యాగాలు సహజము. వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. మీ ఆశయం శాశ్వతమైనది, అది హిమశిఖరాల వంటిది. సంతోషమమ్మా, మీ ఆశయాలు నెరవేరాలి. ఏ దానికోసమైతే మీ భర్త పోరుబాట సాగిస్తున్నారో అడవుల్లో ఉంటూ, మీ భర్త ఆశయాలు కూడా తీరి అవి పూర్తయి త్వరలోనే మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలి, మీరు కూడా బాగుండాలి. పుట్టెడు దుఃఖంలో ఉన్న మీరు త్వరలోనే కోలుకోవాలని మేము మా ఈ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరూ కూడా కోరుకుంటున్నామమ్మా. మరొకసారి కూడా మీతో మీరంతా బాగున్నప్పుడు, ఒకవైపు కుమారుణ్ణి, మరొక వైపు ఆప్తులని పోగొట్టున్న మీరు చాలా దుఃఖసాగరంలో ఉన్నారు. దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారా? అవునండి. మీ కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా అంటే చిన్న వయసులోనే నక్సలిజం బాటను ఎందుకు ఎంచుకున్నారు?